హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శబరిమాత టైలర్. ఈరోజు నేను బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ అయితే చూద్దామండి. చూడండి, ఇది నేను 4 మడతల మీద అయితే క్లాత్ని పరిచాను. ఓపెన్స్ ఆపోజిట్ వచ్చినాయి, క్లోజ్ ఉన్నాయి, నా వైపుగా ఉండేటట్టు పెట్టుకున్నానండి. నేను కింద లైన్ డ్రా చేస్తున్నాను కదా, అది కటింగ్లోని కానీ చేస్తున్నాను. ఇది నేను హెమ్మింగ్ లేదండి, హెమ్మింగ్ లేకుండానే ఉల్టాయించడానికని ఖర్చు మందమే తీసుకున్నాను. ఇది బ్లౌజ్ హ్యాండ్ ఎంత అవుతుందో అంతే పెట్టమని అడిగారు కస్టమరు. నేను కొలత బ్లౌజ్తో పెట్టినప్పుడు ఎంత అవుతుందో చేతు అంతే పెడతానండి. భుజం పైన అంతే తీసుకోవాలి, చంక దగ్గర కూడా అంతే తీసుకోవాలి. చూడండి, నేను కింద పైన ఖర్చు మందం పట్టుకొని నేను భుజం పైన అయితే ఖర్చు మందం పెట్టి మార్కింగ్ చేస్తున్నాను. నేను చంక సైడ్ కూడా ఆమె బ్లౌజ్ చంక అయితే ఎంత ఉందో అంతే పెడుతున్నానండి. కస్టమర్ అంతే పెట్టమన్నారు. నేను నార్మల్గా మెజర్మెంట్ తీసుకుంటే మాత్రం చంక డౌన్ 3 ఇంచులు అయితే కిందికి తీస్తాను. నేను కింద పెట్టిన ఈ మార్కింగ్ ఎక్స్ట్రాలు ఉంటే కటింగ్ చేయడానికని, ఈక్వల్గా రావడానికని 1/2 ఇంచ్ మార్జిన్ తోటి పెట్టాను. అది కటింగ్లోకి వెళ్ళిపోను. నేను పైన ఖర్చు మందం తీసుకున్నానండి. చూడండి, ఇది ఎక్స్ట్రా క్లాత్, ఇది కటింగ్ చేసేస్తున్నాను. నేను పైన కింద కుట్టు మందం మాత్రమే పట్టానండి. ఇవి ఒక హ్యాండ్ సైడు క్లోజ్ వస్తుంది కదా, నేను దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ భుజం దగ్గర టక్స్ పెట్టుకున్నాను కదా, దాని నుంచి ఒక 1 ఇంచు ముందుకు జరిపి చంక దగ్గర నుంచి ఒక 1 ఇంచు మార్కింగ్ పెట్టుకొని రెండిటికి మధ్యలో ఒక 3/4 ఇంచు లోతు వచ్చేటట్టు మార్కింగ్ పెట్టుకొని దాన్ని నేను డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న దాని ప్రకారమే నేను చంక డౌన్ అయితే తీస్తున్నానండి. ఈ విధంగానే తీయాలి. భుజానికి చంకకి దగ్గర మధ్యలో 3/4 ఇంచు మార్కింగ్ అయితే పెట్టుకొని దాన్ని కలుపుకొని మార్కింగ్ పెట్టుకొని కట్ చేశాను. నేను ఆ ఇంటూ మార్కులు అనేవి ఎందుకు పెట్టానంటే, మనం కుట్టేటప్పుడు 2 ఇంటూ మార్కులు అయితే పైకైనా కనబడాలి, లేకపోతే లోపలికైనా కనబడాలండి. ఆ విధంగా కనబడటం వల్ల మనకు చేతులు అనేవి ఉల్టా రావు. 2 ఒక్క వైపు జరగకుండా ఆ ఇంటూ మార్క్ అనేది పెట్టడం జరిగింది. అట్లా అయితే 2 లోపలికి రావాలి, లేకపోతే 2 బయటకి రావాలి. ఆ మార్కింగ్ ఆ విధంగా వస్తే హ్యాండ్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు చూడండి, నేను ఇది క్రాస్ పట్టి మార్కింగ్. ఇది కూడా మీకు కొలత బ్లౌజ్ అంతే రావాలి కదా. వాళ్ళకి ఏ బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా ఉందని మనకి ఇస్తారో మనం అదే బ్లౌజ్ ప్రకారం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. అలా తీసుకుంటే వాళ్ళకి కూడా మళ్ళీ ఫిట్టింగ్ అనేది ఏ ప్రాబ్లం రాదు. నేను ఇట్లా మార్కింగ్ పెట్టుకొని నేను ఇట్లా చెక్ చేసుకుంటున్నాను. చూడండి, ఇది షేప్ బెల్ట్ కరెక్ట్గా వచ్చిందో లేదో షేప్ బెల్ట్ పొడవుతో నేను ఈ విధంగా చూసుకుంటానండి. మనం టైలర్స్ వాళ్ళకి ఎక్కడెక్కడి నుంచో ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళ మెజర్మెంట్స్ తోటి మనకు బ్లౌజెస్ అయితే వస్తాయి కదా. మనం రిస్క్ తీసుకోకుండా వాళ్ళ కొలత బ్లౌజ్ మనకి ఇచ్చారంటే దాని ప్రకారం అయితే మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకుంటే అదే ఫిట్టింగ్తోనైతే బ్లౌజ్ అయితే వస్తుందండి. లేదంటే నేను నీ బ్లౌజ్ ఇచ్చాను, నాది హ్యాండ్ ఇంత ఉంది, నెక్ ఇంత ఉంది, మీరు అంతా ఎందుకు పెట్టారని వాళ్ళు మనకి ప్రాబ్లం చేస్తారు. ఆ విధమైన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మనం వాళ్ళ మెజర్మెంట్ బ్లౌజ్ అయితే ఎంత అవుతుందో అంతే మార్జిన్ పెట్టుకొని అంతే సైజ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి వాళ్ళకి ఇచ్చేయాలండి. అప్పుడు మనం మాట్లాడడానికి కూడా ఉంటుంది. మీరు నాకు ఇది ఇచ్చారు, నేను దానంతే చేసి ఇచ్చానని. చూడండి, నేను మళ్ళీసారి చూపిస్తున్నా మీకోసమని, కొత్త వారికి బిగినర్స్కి అర్థం కావాలని నేను మళ్ళీ అయితే మీకోసం చూపిస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాను. షేప్ బెల్ట్ అయితే పర్ఫెక్ట్ వచ్చింది కదా. నేను ఖర్చులో కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకున్నాను. అటాచ్డ్ అయిపోయిన తర్వాత నేను ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటానండి. మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.